ఇంకో నెల రోజుల్లోపే జియో ఫోన్ బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి. అయితే బేసిక్ ఫోన్ రేటుకి స్మార్ట్ ఫీచర్లతో జియో ఫోన్ రావడం అంటే అందరిలో ఆసక్తి ఉంది. ఇదెలా ఉంటుందో అప్పుడే అంచనాలు ప్రారంభమయ్యాయి. అందుకే చాలామంది ఇప్పటికే ఈ మొబైల్ బుక్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ అదెలా బుక్ చేయాలో కాస్త కన్ఫ్యూజన్. అయితే ఇదేం అందరికీ యాక్సెస్లో ఉండకపోవచ్చు. జియో ఫోన్ రీటైల్ అవుట్లెట్ నుంచి కూడా బుక్ చేసుకునే సదుపాయం ఉంది. అయితే బీటా ట్రయల్స్ అనే పద్ధతిని అనుసరిస్తే మాత్రం ఆగస్టు 24 నుంచి మాత్రమే ఇవి బుక్ చేసుకోగలం. జియో రిటైలర్ కాకుండా బుక్ చేసుకోవాలి అంటే మై జియో యాప్ ఉండాలి. అంటే ఇప్పటికే ఓ స్మార్ట్ ఫోన్ వాడేవాళ్ళు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే జియో ప్రైమ్ వాడకందారులకు ఈ యాప్ ఫ్రీగానే అందుబాటులో ఉంటుంది. రూ. 1500 పేమెంట్ చేసిన తరువాతే ఇది మొదలవుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆగస్టు 24 నుంచి బుకింగ్స్ ప్రారంభమే అయినా డెలివరీ ఇచ్చేది మాత్రం సెప్టెంబర్ నెలలోనే. ఈ బుకింగ్స్, డెలివరీ అప్డేట్స్ కోసం జియో అఫీషియల్ వెబ్సైట్ను చూడవచ్చు. కీప్ మీ పోస్టెడ్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత వచ్చే పేజ్లో డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక జియో ఫోన్ వివరాలను మరోసారి చూస్తే జియో ధనాధన్ నెలవారీ ప్యాకేజ్ రూ. 153తో రీఛార్జ్ చేయించుకోవాలి. రోజుకి 500 MB హై స్పీడ్ డేటాతో ఫ్రీ కాల్స్, మెసేజెస్ లభిస్తాయి. ఈ రీఛార్జ్ 28 రోజుల వరకే పరిమితం. అయితే ఇంతటితో ఆగిపోకుండా ఇదే ఫోన్ను టీవీకి అటాచ్ చేసుకుంటే స్మార్ట్ టీవీగా మారిపోతుంది. అయితే ఇలా చేయడానికి మాత్రం నెలకు రూ. 309 ప్యాకేజ్తో రీఛార్జ్ చేయాలి. ఇక జియో ఫోన్లో ఆల్ఫా న్యూమరిక్ కీప్యాడ్, 2.5 అంగుళాల డిస్ప్లేతో పాటు ప్రమాద సమయాల్లో ఉపయోగపడేందుకు పానిక్ బటన్ కూడా ఉంది. జియో ఫోన్లో వాడే చిప్స్ను క్వాల్కామ్, స్ప్రెక్ట్రమ్తో తయారు చేశాయి. అయితే స్మార్ట్ ఫోన్ లవర్స్ ఈ ఫోన్లో వాట్సాప్ యాప్ లేకపోవడంతో డిసడ్వాంటేజ్గా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతానికి జియో ఫోన్ కథ ఇదే. సెప్టెంబర్ నెలలో కానీ ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ తెలీదు.